ఆహార నిలయానికి స్వాగతం. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందామా? దానికి కావాల్సిన ఐటమ్స్ ఫ్రెష్ చికెన్. ముందుగా ఈ చికెన్ని నేను ఉప్పు ఇంకా వాటర్తో నీట్గా శుభ్రం చేసుకొని తీసుకున్నానండి. దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని వేసుకుంటున్నాను. ఎవరైనా మైల్డ్ స్పైసెస్ తినే వాళ్ళు ఉంటే కనుక 2 ఫుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటే సరిపోతుంది. అలాగే చిటికెడంత పసుపు, 1 ఫుల్ స్పూన్ ఆఫ్ ఉప్పుని వేసుకుంటున్నానండి. నేను చూపించే ఈ ప్రాసెస్ వచ్చేసరికి 1 kg ఆఫ్ చికెన్ కర్రీకి చూపిస్తున్నానండి. నేను చెప్పే క్వాంటిటీని కరెక్ట్గా వేసుకొని చేసుకుంటే కనుక ఉప్పు కారాలు మసాలాలన్నీ కర్రీకి కరెక్ట్గా సరిపోతాయండి. అలాగే వెరీ లిమిటెడ్ ఐటమ్స్తో చూపిస్తున్నాను. టేస్టీగా ఉంటుంది. లిమిటెడ్ ఐటమ్స్ వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఇక్కడ 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్, 1/2 స్పూన్ వరకు గరం మసాలాను వేసుకున్నానండి. ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టినంత వరకు కంప్లీట్గా 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మసాలాలు ముక్కలకు పట్టించిన తర్వాత 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ కోసం పెట్టాలి. ఫ్రిడ్జ్ లేకపోతే బయటనైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ 8 వరకు మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను, ములంకాడలను తీసుకున్నాను, అలాగే 6 మిరపకాయలను తీసుకున్నానండి. ములంకాడలు మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ది సీక్రెట్ ఆఫ్ అవర్ రెసిపీ వచ్చేసరికి ఇక్కడ మనం ఉల్లిపాయల్ని దంచి వేసుకుంటున్నామండి. దీనివల్ల మంచి టేస్ట్ ఇస్తుంది కర్రీకి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 గరిటె వరకు నూనె వేసుకోవాలండి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మనం దంచి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇది మనం వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయినంత వరకు వెయిట్ చేయాలండి. ఒక 3 మినిట్స్లో సాఫ్ట్ అయిపోతుంది. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న మిరపకాయలు ఉన్నది కదా, అది 2 చీలికలు చేసుకోవాలండి. చేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయిన తర్వాతే ఆ మిరపకాయలను మనం వేసేసుకోవాలి. ఇలా మిరపకాయలను వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు మిరపకాయలు అలాగే ఉల్లిపాయలు 2 కలిపి వేగి మనకి లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. అలా అప్పటి వరకు వేగుతూనే ఉండాలి. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ. ఇప్పుడు చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. దీనిలోకి ఇప్పుడు మనము 1 అవర్ రెస్ట్ ఇచ్చాం కదండి, బాగా ముక్కలకి పట్టింది కదా ఉప్పు కారం మసాలాలని. ఆ చికెన్ని మనము సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని చికెన్ అంతా కూడా ఉల్లిపాయల్లోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కింద నుంచి పై వరకు ఉల్లిపాయలు మిరపకాయలు చికెన్కి మొత్తం కలిసినట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి మనం మూత పెట్టేసుకొని కంప్లీట్గా 10 మినిట్స్ వరకు అలానే వదిలేయాలండి. 10 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ టైంలోని మనము కొత్తిమీర ఉంటే కొత్తిమీర తప్పకుండా వేసుకోవాలండి. నా దగ్గర లేదు, నేను వేసుకోలేదు. కొత్తిమీర మాత్రం మస్ట్ అండ్ షుడ్ మీరు వేసుకోవాలి. ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి, లేదంటే పర్వాలేదు. కరివేపాకు వేసుకోవాలన్నా ఈ టైంలోనే వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మళ్ళీ కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ గ్లాస్తోని నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. టమాటో కూడా నేను యూస్ చేయట్లేదు, ఓన్లీ ఆనియన్స్తో చేసే చికెన్ కర్రీ ఇది. ఇలాంటి కర్రీ వచ్చేసరికి మనకి పులావ్స్లోకి కానీ కొబ్బరన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకొని నేను చూపించాను కదండి ములంకాడల్ని, ఆ ములంకాడల్ని కూడా ఇలా వాటర్ వేసుకున్న తర్వాతే వేసేసుకోవాలి. మీకు నచ్చినన్ని ములంకాడలు వేసుకోవచ్చండి. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఈ టైంలోనే మీకు బంగాళదుంపలు వేసుకోవాలనుకున్నా సరే వేసుకోవచ్చండి. నీట్గా వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. కొంచెం పొంగినట్టు కనిపిస్తుంది కదండి, ఇలా కనిపించినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ములంకాడు ఉడికినంత వరకు వెయిట్ చేయాలండి. ఒక 15 మినిట్స్లో మొత్తం ఉడికిపోతుంది. ఇలా ములంకాడలన్నీ తేలిపోయి నూనె కూడా తేలిపోతుంది. అప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ములంకాడ ఉడికిందో లేదో చెక్ చేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు హైలో పెట్టుకొని నీళ్ళంతా ఎగిరేటట్టు మనము ఉడకబెట్టుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ ములంకాడ ఉడికిపోయింది. హై ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఒక 10 మినిట్స్ ఉంచానండి. మొత్తం నీళ్ళంతా ఎగిరిపోయి గ్రేవీగా వచ్చేసింది. ఈ చికెన్ కర్రీ ఎవరు తిన్నా అద్భుతంగా అనాల్సిందే అండి, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.